కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపిక ఉన్నా, కొట్టే బలం ఉన్నా, కొట్టడం తెలిసినా తట్టుకొని నిలబడతాను చూడు, దెబ్బ తిని, అది బలం. ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు, అవమానించినోడిని అవమానించడం బలం కాదు, తిట్టినోడిని తిట్టడం బలం కాదు, తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి. ఎగతాళి హేళన తట్టుకోవటానికి బలం కావాలి, తిరిగి హేళన చేయటానికి ఏం బలం కావాలి? దెబ్బ కొడితే తిరిగి కొట్టే బలమున్నా, కొట్టకుండా కంట్రోల్ చేసుకోవటానికి మనోబలం కావాలి. పైన చదువునాయన జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు చదువు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, అదుగదుగో చూడు, యెహోషువ అంటున్నాడు, ఇతని మైల బట్టలు తీసేయడని పక్క వాళ్ళకి ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. నీ దోషములను నేను పరిహరిస్తున్నాను అంటే అతని దగ్గర దోషం ఉందని తెలుసు దేవుడికి, కానీ వాడికి సంధి ఇచ్చాడా? అది ఏబులో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి దేవుడికి తెలుసు, కానీ సైతానికి మాత్రం సంధి ఇలా. అసలు ఏబులు అంటోడు లేడు పో అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పగించడండి ఆయన దగ్గరకు వస్తే మనల్ని, అప్పగించడం ఆయన దగ్గరకు వస్తే మనల్ని హత్తుకొని తన రక్తంతో శుద్ధి చేసి ఇదిగో అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడని మాట చెప్పటం కాదు, కాసేపట్లో నిజంగా అలానే చేసి ఆడబెట్టాడు యెహోషువ. అంటే ఏంటో తెలుసా? అతడు దోషి అని నువ్వు చెబితే ఆ దోషాలను నేను పరిహరిస్తా, దానికి ప్రాయశ్చిత్తం చేస్తా, నా బిడ్డని శుద్ధి చేసుకుంటాను. నువ్వెవడిరా తరుముకుంటూ వచ్చావు నా బిడ్డని అని తన బిడ్డని శుద్ధి. అంటే ఇశ్రాయేలు జనాంగమునకు ప్రతినిధిగా యెహోషువ ఉన్నాడు. స్తోత్రం. నా జనుల దోషమును నేను పరిహరించి ఉన్నాను. మొదటి పాఠం ఏంటి? నువ్వు మంచోడివని, చెడ్డోడివని, దిగంబరుడివని లేదా వస్త్రహీనుడివని ఏదైనా నీకు చెప్పాల్సింది ఎవరు? పెద్దగా చెప్పండి. అంతేగాని నీకు నువ్వు ఆరోపణ చేసుకొని, నీకు నువ్వు శిక్ష ఖరారు చేసుకొని, నీకు నువ్వు తీర్పు తీర్చుకొని, నీకు నువ్వే యోధాలాగా. కరెక్టేనా? మరి ఎందుకండి కొంతమంది, ఎందుకండి ఎవరో ఉన్నారు మొత్తానికి ఆ సరుకు, అందుకే ఈ మాట వచ్చింది. సత్యపోయిద్ది అనేది ప్లాన్లు చేసుకుంటున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి పరిశుద్ధాత్మకు తెలుసు వాళ్ళు ఎవరో. జాగ్రత్త, సైతానికి స్థలం ఇవ్వద్దు. ముంచుతాడో, తేలుస్తాడో, ఉంచుతాడో, తీసేస్తాడో, గెలిపిస్తాడో, ఓటమికి అప్పగిస్తాడో, శుద్ధి చేస్తాడో, ఆయన తేలుస్తాడు. నీకు నువ్వే అపరాధ భావంలోకి వెళ్ళి, నీకు నువ్వే విమర్శించుకొని, నీకు నువ్వే ద్వేషించుకొని, నీకు నువ్వే తీర్పు తీర్చుకొని, నీకు నువ్వే శిక్ష వేసుకొని చావును ఎందుకు ఎతుకుతున్నావు? చావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరున్నారో ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో ఈ మాట పలుకుతున్నాను నేను. దేవునికి తెలుసు హృదయాలు ఎరిగిన వాడు ఆయన. దయచేసి అలాంటి దురాలోచనలు చేయొద్దు, ఓకేనా? రెండవది అజయ్ చెప్పాడు, దైవజనుడు అజయ్ ద్వారా దేవుడు ఇందాక మాట్లాడాడు. యోవేలు గ్రంథం 3:14 చూడేముంది అక్కడ? బలహీనుడను అనుకోవద్దు, బలవంతుడను అనుకోవాలి. ఎందుకు తెలుసా? దోషాలు పరిహరించాడు, శుద్ధీకరించాడు. ఎప్పటికప్పుడు ఇమ్మానుయేలు రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. నిన్ను నిర్దోషిగా తీర్చుచున్నవాడు దేవుడు. నీ పక్షమున తన హస్తము చాపినవాడు, రక్షణార్థమైన బాహువును చాపినవాడు. ఏముంది అక్కడ? వచనం తీస్తారేమో చూస్తున్నా. యోవేలు గ్రంథం 3. నిన్ను శుద్ధీకరించాడు, తన రక్తము చేత ఎప్పటికప్పుడు నిన్ను కడిగి ప్రక్షాళన చేశాడు. నువ్వు గుర్తు చేసుకున్న పాపాలు నీ లిస్టులో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి, కానీ దేవుడి లిస్టులో అవి ఎప్పుడో కొట్టివేయబడ్డాయి. అనవసరంగా నీ దరిద్రం, నీ తెలివి తక్కువతనం అన్నమాట. అంత కొట్టేసిన కేసులను తవ్వుకొచ్చుకుంటావు నీ మనసులోకి.
అయిపోయింది, కేసు కొట్టేసి ఫ్రెష్ ఎప్పటికప్పుడు శుద్ధీకరించి నిర్దోషిగా నిరపరాధిగా నేను నిలబెట్టుకున్నాడు ఆయన. కానీ కదిలితేను ఆ గతంలోకి వెళ్ళి పాత పాపాలు గుర్తు చేసుకొని దేవుడు కొట్టేసిన కేసులు తిరగదవ్వుకొని వచ్చి దేవునికి దూరం అయిపోతున్నాను. కొట్టేసిన కేసులు ఎత్తొద్దు మళ్ళీ నన్ను. తన వీపు వెనక తీసుకెళ్ళి పడేశాడు మన పాపాలని, మరి ఎన్నడూ గుర్తు చేసుకోనని మాట్లాడాడు. కాబట్టి దోషారోపణ చేసేటువంటి మనస్సు మంచిదే, కానీ అది దేవుని పాదాల దగ్గరికి నడిపిస్తే మంచి హృదయం, అది దేవునికి దూరం చేస్తే చెడిన హృదయం. అర్థమైందా? దోషారోపణ చేసే హృదయం మంచిదే, దేవుని పాదాల దగ్గరికి తీసుకెళ్ళాలి, దేవునికి దూరం చేయకూడదు. దోషాలను నివృత్తి చేసి పాపములను పరిహరించి నిన్ను శుద్ధీకరించి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? నేను బలవంతుడను గనుక మీరు కూడా బలవంతులు అన్నాడు. చదువు ఏవేల గ్రంథం, ఇందాక అజయ్ చూపించిన వచనం చదువు. 3వ అధ్యాయం 10వ వచనం. 10. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? బలహీనుడు ఏమనుకోవాలి? ఏం మాట అండి అది. రెండవ విషయం, ఇదిగో ఇక నుంచి నీవు బలవంతుడు అని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. గోధుమ గింజల్ని గానుగు చాటున దాక్కుని దొళ్ళగొడుతున్నటువంటి వాడిని పిలిచి, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడైతే గానుగు చాటును ఎందుకు దాక్కున్నాడు? చూడు ఏమని పిలుస్తున్నాడు. భయపడి దాగుకున్న వాణ్ణి, పిరికి స్థానాన్ని వ్యక్తం చేస్తున్న వాణ్ణి పరాక్రమం గల బలాఢ్యుడురా అన్నాడు. నేను కానీ అక్కడ దేవుని పక్కన ఉంటే, ఎవరయ్యా అతనా, మీరు గిద్యోనా? పరాక్రమం అండ్ బలాఢ్యుడు బాగానే కనపడుతుంది. పరాక్రమం గానుగు చాటును దాక్కొని అనేవాడిని. తొందర ఎక్కువ కదా, అంతే అంటాం మనం. కానీ ఆ మాట అన్నంత పని చేశాడు చూడు దేవుడు. ఆ గానుగు చాటున దాక్కున్నోడిని ఆ పిలుపు పిలిచి అక్షరాలా దాన్ని జరిగించి చూపించాడు. కత్తులు ఈటెలు కూడా వాడకుండా కాగడాలు వెలిగించి కుండల పగలు కొట్టి విజయం తీసుకొచ్చాడు అతని చేత, గిద్యోని చేత. ఇంటికి పోయి చదవండి గిద్యోని స్టోరీ. దేవునికి స్తోత్రం. నీవు బలవంతురాలివి, నీవు బలవంతుడివి, నేనే సెలవిచ్చా, నువ్వు గెలుస్తావంతే అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గెలుస్తావు. దోషము పరిహరించిన వాడిని నేను, బలమిచ్చిన వాడిని నేను. నీకేమిచ్చానో నాకు తెలియదా? నీ దగ్గర సామర్థ్యం ఉందో లేదో నాకు తెలియదా? ఇచ్చినవాడిని నేను. ప్రభువా నువ్వు పంపదలిచిన వాడినే పంపున ఆయన, నాకు అంతా అయిపోయింది, సరుకు అంతా అయిపోయింది. ఆహా పామ్మప్ప చూశారు కనప. ఎవరాయన? మోషే. తెలియదు ఆయనకి? ఇప్పుడు చెప్పు. సైతాన్ అంటాడు నువ్వు బలహీనుడు అని. చెడిన మనస్సాక్షి కూడా అంటది నువ్వు పనికిరావు, నువ్వు ఒట్టి అంతా, నువ్వు వంతు ఇంత అని చెప్పి అంటా ఉంటుంది. మరి దేనికి లోపడతావు? కానీ దేవుడు ఏమంటున్నాడు? నో నో నో, నువ్వు నా బిడ్డవి, బలవంతుడివి, బలవంతురాలివి. చిన్న పిల్లవారా మీరు బలవంతులు కనుక అన్నాడు. చూడు యోహాను పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 14వ వచనం చదువు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అద్దుగో, జయిస్తారా జయించారా? మీరు జయిస్తారు అన్నాడా జయించారా అన్నాడా? బలహీనలు అన్నాడా బలవంతుడు అన్నాడా? బా ఏం బలమయ్యా, 4 అడుగులు వేయలేకపోతున్నాను అంటాడు ఒక పెద్ద ఆయన. 4 అడుగులు వేయలేకపోతున్నాను. ఓకే,
4 అడుగులు కాదు 2 అడుగులు వేయలేకపోయినా నీకు బలమై ఉన్నవాడు దేవుడు. అర్థమైందా? అసలు కథ లేకుండా బెడ్ మీద ఉన్నా సరే నీవు బలవంతుడివే అంటాడు ఆయన. బలహీనుడు ఏమనుకోవాలంట? అందరూ చెప్పండి. దిగంబరుడని కానీ వస్త్రాలు ఉన్నోడని కానీ ఎవరు అనాలంట? ఎవరు చెప్పాలంట? దేవుడు చెప్పాలి. ఇప్పుడు దేవుడే చెబుతున్నాడు, నువ్వు బలవంతుడివి, బలవంతురాలివని అనుకోవాల్సిందే మనం. మరి బలవంతుడు అయితే కూర్చొని లేవలేకపోతున్నాయింది. వాళ్ళు చెప్పటం మీరు వినటం అంటాడు. ఎటకారపోళ్ళు ఉంటారుగా అంటాడు. రేపిచ్చోడా, కూర్చొని లేవటానికి కావలసిన బలం కాదురా. కూర్చొని లేవలేని స్థితిలో నేనున్నా. దేవుని అందరి విశ్వాసాన్ని కోల్పోలేదు చూడు, అదిరా నా బలం. అన్నీ పొందుకోవటానికి కాదురా బలం, అన్నీ కోల్పోయినా దేవుని అందరి విశ్వాసాన్ని వదలలేదు చూడు, అదిరా నా బలం. ఆనందాలు సంతోషాలు పొందడానికి బలం కాదురా, సమస్తము కోల్పోయినా ఆయన యందలి విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్నాను చూడు, అది నా బలం. ఆ బలం నా దేవుడి నాకు అనుగ్రహించాడు. విశ్వాసాన్ని ఒక్కదాన్ని కాపాడుకోగలిగితే నేను పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా మొత్తం వస్తారా నాకు పిచ్చోడవా. ఇది మన గుండెల్లో ఉండాల్సినటువంటి తీర్మానం, నిశ్చయత, అడిగినోడికి చెప్పాల్సిన సమాధానం. చెప్పండి, మీ అందరి బలం ఎవరు? నా బలం ఆయనే. అందుకే మరి సాహసోపేతమైన కార్యాలకు దిగేది, తెగించి మాట్లాడేది. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకైతే ఇంతమంది ఉన్నారు శత్రువులు. నన్ను ద్వేషించేవాళ్ళు, నా ప్రాణం పోవాలని కోరుకునేవాళ్ళు. జోక్ కాదు, నిజం. కానీ ఎంతమంది నన్ను చుట్టుముట్టినా, వరద వలె భక్తిహీనులు పొర్లి నా మీదకి వచ్చినా లెక్క చేయ నిమిత్తం లేదు. ఎందుకంటే నాకు బలమై ఉన్న దేవుడు నరుడు కాదు, దేవుడు శక్తివంతుడు. కఠినమైన శ్రమలలో సైతం దేవుని అందలి భక్తి, ప్రేమ, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎంత మనోబలం కావాలండి. పౌలుకు వచ్చిందన్ని అగచాట్లు మనకు వస్తే అడ్రస్ కూడా దొరకదు మన విశ్వాసం. అయినా సరే అన్ని పోరాటాల్లో ఎదురు తిరిగి దేవుని అందలి భక్తిని, ప్రేమను, ఆసక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్ల. బలం కదా అది. కోపం రాగానే అని ఎగబడి కొట్టడం బలం కాదు. కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపికన్నా, కొట్టే బలం ఉన్నా, కొట్టడం తెలిసినా తట్టుకొని నిలబడతాను చూడు, దెబ్బ తిని, అది బలం. ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు, అవమానించినోడిని అవమానించడం బలం కాదు, తిట్టినోడిని తిట్టడం బలం కాదు, తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి. అర్థమైందా? ఎగతాళి, హేళన తట్టుకోవటానికి బలం కావాలి, తిరిగి హేళన చేయటానికి ఏం బలం కావాలి చెప్పు? దెబ్బ కొడితే తిరిగి కొట్టే బలమున్నా, కొట్టకుండా కంట్రోల్ చేసుకోవటానికి మనోబలం కావాలి. దూషణకు ప్రతి దూషణ చేయకుండా, అంతే కదండి. వాళ్ళకు నోరు ఉందని ఎట్ట పెడితే అట్ట తిడతారు. తిట్టడం ఏమన్నా గొప్ప సంగత? మనం తిట్టలేము. ఎవడన్నా మనల్ని తిట్టేవాడిని కొత్త రకం తిట్లు కనిపెట్టి మరి చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టు తిడతాం. ఏం మాటలు రావా? భాష రాదా? అవసరమైతే ఇంకా వేరే భాషలో కూడా అరువు తెచ్చుకుని మరి తిడతాం. ఎవరికి రావు? కానీ అది కాదు కదా దూషణకి ప్రతి వాడు తిడితే ఆ తిట్టుని పడ్డాను చూడు, ఆ మాట సహించాను చూడు, ఆ దూషణ తట్టుకుంటాను చూడు, అది దానికి కావాలి బలం. బా నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే. ఒక్క మాట అన్నాడా? చిత్రవద చేస్తే ఒక్క మాట. ఎంత మనోబలం అండి, ఎంత మొండితనం అండి. శాప వచ్చిన ఒక్క దూషణ వచ్చిన వల్ల ఒక్క దుర్భాష వాడదా? ఏ వదకు తేబడిన గొర్రెవల్లి మా ఉన్న వామ్మో ఎవరాయనా
వాళ్ళు ఆడుకుంటుంది ఎవరితో? వాళ్ళు పడేస్తుంది ఎవరిని? ముసుగు వేసింది ఎవరికి? పిడిగుద్దులు గుద్దుతుంది ఎవరిని? ఈ విశ్వాన్ని నిర్మించిన నిర్మాతని, విశ్వ నిర్మాణకుణ్ణి, సృష్టికర్తని. ముఖం మీద వెంట్రుకలు పెరుగుతుంది ఎవరిని? తెలియదు, వాళ్ళకి తెలియదు ఆ సంగతి. అందుకు సిలువనెక్కినప్పుడు అన్నాడు, తండ్రి మీరేం చేయుచున్నారో వాళ్ళకి తెలియదు, తెలిస్తే అదురుబేసి వస్తారు, తెలియదు, వాళ్ళని క్షమించు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఇక వర్ణంలోకి వెళ్తే టైం అయిపోతుందిలేండి, టైం చాలదు మనకి. నూతన సంవత్సరంలో మారు మనసు పొందాను, ఇంకెందుకులే అని. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. ఊహకు అందదు నీ వింత త్యాగం, త్యాగం, త్యాగం. ఇప్పుడు చెప్పండి, దెబ్బ కొట్టడానికి బలం కావాలా? దెబ్బ తట్టుకోవడానికి బలం కావాలా? దూషణకు దూషణ చేయడానికి బలం కావాలా? ఒక తిట్టుని తట్టుకోవటానికి బలం కావాలా? అది దేవుని పిల్లలుగా మనకి దేవుడిచ్చిన బలం. అది చెయ్యెత్తి కొట్టడం నీకు చేత అయితే నాకు చేత కాదు. ఎండి 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 పొలాలను ఇరగదీస్తాను చూడు, తలకాయను కాళ్ళు పట్టుకొని. తెలుసు ఒక దెబ్బే నువ్వు కొట్టేది, మళ్ళీ రెండో దెబ్బకి నీ చేతులు లేకుండా పడి నీ తల కాళ్ళు పట్టు. కోడి పిల్లను నీకుంటే ఉన్న ఆకారం నీకుంటే, మాకు అంతకంటే పెద్ద ఆకారమే ఉంది. మరి వాడు మొత్తం కలిసి కాటా వేసి 50 కిలోలు తోగడు, ఎగురుతుంటాడు వాడు. చెబుతున్నానండి మాట. కానీ ఇంత ఉండి కూడా మౌనంగా తట్టుకొని పక్కకు వచ్చేస్తాడు చూడు, వాడు బలవంతుడు. ఎగబడ్డోడు హడావుడి చేసినోడు కాదు. ఆ బలం క్రీస్తు యేసునందు మనకు లభించింది. అది దేవుడిచ్చిన బలం. అవునా? రైట్. నువ్వు బలహీనుడివి అని ఎవడన్నా చెప్తే యాక్సెప్ట్ చేయొద్దు. నువ్వు బలవంతుడివి, బలవంతురాలివి.